అందరికీ నమస్కారం. నీ చుట్టూ ఉన్న కోటరీని మార్చుకో, లేకపోతే నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా, నువ్వు ఎన్ని విన్యాసాలు చేసినా నువ్వు మళ్ళీ సీఎం కాలేవు. విజయసాయి రెడ్డి పదే పదే చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను. ఆలోచిస్తుంటే వ్యాఖ్యలు కూడా నా మీద కానీ ఇతర మంత్రుల మీద కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. ఈయన డార్క్ రూమ్ లో ఉంటాడు, ఓ పిఆర్ఓ ఒక మ్యాటర్ ఇస్తాడు. మగవాళ్ళ అందాల గురించి మాట్లాడే పులివెందుల ఎమ్మెల్యే గారిని కూడా చూసాం. కొడాల నాని అందంగా ఉంటాడని అసూయ, వంశీ అందంగా ఉంటాడని అసూయ, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు అని చెప్పడం జరిగింది. పిఆర్ఓని మార్చండి అయ్యా బాబు. కళాకారుల్ని చిన్న చూపు చూస్తూ మీరు మాట్లాడారు. కళాకారులకి రికార్డింగ్ డాన్స్ వాళ్ళకి కూడా మీకు తేడా తెలియదు. సంక్రాంతి సంబరాల్లో జబర్దస్త్ టీము కళాకారులు రావడం జరిగింది. శాంతి స్వరూప్ అని మగవాడు గత 11 సంవత్సరాల నుంచి కూడా అతను జబర్దస్త్ టీంలో ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తూ ఉంటాడు. ఆయన అందరికీ తెలుసు, తమరికి తెలియదు, మీకు రాసిచ్చే వాళ్ళకి కూడా తెలియదు. ఇతనితో నేను డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్లు అంటా ఉన్నారు. మీరు కళాకారులయ్యా, మీకు మగవాళ్ళ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. మీరు వాళ్ళ అందాల గురించి వర్ణిస్తూ ఉంటారు, అలాగే బట్టలిప్పు చూస్తానని పోలీసు వాళ్ళు అంటా ఉన్నారు. కనీసం మీ డబ్బా ఛానల్ ఏదో చెప్తే మీరు వచ్చి బయటకు మాట్లాడేది, మీ పిఆర్ఓలు ఏదిస్తే అది మాట్లాడి. బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు గాని ఎమ్మెల్యేలు గానంటే మీకు అంత చిన్న చూపా? వాడు వీడు అంటారా? రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, నిరుద్యోగులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారంటే నారా లోకేష్ గారు చేసిన యువగాళం. అది ఎత్తంటే అది మీకు అవగాహన ఉండదు. ఎక్కడో కోటల్లో ఉంటారు, డార్క్ రూముల్లో పబ్జి ఆడుకుంటా. ఈ జబర్దస్త్ టీం గురించి మీకు తెలియదు కాబట్టి కళాకారిని రోజక్కని అడగండి. శాంతి స్వరూప్ అని అతను మగవాడా ఆడవాడా? ఆవిడకంటే ఆవిడే జడ్జి కింద వ్యవహరి. రకరకాల విన్యాసాలు రికార్డింగ్ డాన్స్ 5 ఏళ్లు చేశారు కాబట్టి ఆ రికార్డింగ్ డాన్సులు చూసే జనాలు మీకు 11 సీట్లు ఇచ్చారు.